ఒకప్పుడు పెళ్ళిళ్ళు చిన్నతనంలోనే జరిగిపోయాయి. బాల్య వివాహాలు జరిగిపోయాయి. 5 ఏళ్ల అబ్బాయి, 3 ఏళ్ల అమ్మాయి లేదా అప్పుడే పుట్టిన అమ్మాయికి 10 ఏళ్ల అబ్బాయికి పెళ్ళిళ్ళు ఇట్లాంటివి జరిగిపోయాయి. తర్వాత అది ఆరోగ్యకరం కాదు. ఆ తర్వాతన వాళ్ళు అతి చిన్న వయసులో సంసారాలు చేస్తారు. ఆ తర్వాత వాళ్ళ జీవితంలో తొందరగా పిల్లలు పుడతారు. తొందరగా వృద్ధాప్యం వచ్చేస్తుంది. అట్లాగే అనారోగ్యాల పాలవుతారు. ప్రాణాలు కోల్పోతారు. ఇట్లాంటి సిస్టమ్స్ తర్వాత వాళ్ళకి సంబంధించిన వయోజన అంటే పెళ్ళిళ్ళకి వయసు 18 సంవత్సరాలు, ఆడపిల్లకి 21 సంవత్సరాలు, మగవాళ్ళకి ఉండాలన్నటువంటిది వైద్య విభాగాలు నిపుణులు సూచించిన మేరకు అలాగ అమలు చేస్తున్నారు. ఓటు హక్కు కూడా అదే రూట్లో ఉంది. అయితే ఓటు హక్కు మగవాళ్ళకు కూడా 18 సంవత్సరాలు దాటగానే వచ్చేస్తుంది. ఆడైనా మగైనా సరే. భారతదేశంతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉంది. బ్రిటన్లో కూడా అట్లాగే ఉంది వయోజన. అక్కడదే మనం ఫాలో అయ్యి ఉండొచ్చునేమో, ఎందుకంటే అప్పుడు ఇవన్నీ ఆ రూట్లో ఉండేవి కాబట్టి. ఇప్పుడు బ్రిటన్ ప్రభుత్వం 16 సంవత్సరాలకే ఓటు హక్కు ఇవ్వాలనుకుంటుంది. దానికి తగినటువంటి చర్చలు జరుగుతున్నాయి. నిపుణులు చెప్తున్నారు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు. పాత రోజుల్లో అయితే కనుక మెచ్యూరిటీ లెవెల్స్ 18, 20 దాటాక ఇప్పుడు 10-12 ఏళ్ళకే మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చేస్తున్నాయి. సమాజం గురించిన అవగాహన వచ్చేస్తుంది. ప్రపంచం గురించిన అవగాహన వచ్చేస్తుంది. యుక్త వయసు అంటే ఇప్పుడు 16 ఏళ్లే కాబట్టి 16 ఏళ్ళకే ఓటు హక్కు ఇవ్వాలని. మేబీ కీర్ స్టార్మర్ తెలివితేటలు ఏంటంటే అతని అప్రూవల్ రేటింగ్స్ దారుణంగా పడిపోయినాయి 15-20%. ఈ 16 ఏళ్లకే గనక ఓటు హక్కు ఇచ్చేటట్టయితే గనక ఈ కొత్త ఓటు హక్కు పొందిన వాళ్ళందరూ తన ప్రభుత్వానికి ఓటేస్తారన్నటువంటి ఆలోచన అయ్యి ఉండొచ్చు. లేదా ప్రపంచంలో ఇట్లాంటి ఒక మార్పు తీసుకొస్తే అందరూ తమని గుర్తిస్తారన్నటువంటి ఆలోచన అయి ఉండొచ్చు. ఎందుకంటే ఎక్కడో ఒక చోట ప్రారంభమయ్యేది ప్రపంచమంతా ఫాలో అవ్వడం అన్నటువంటిది ఇంతవరకు జరుగుతున్న ఫినామినా కాబట్టి ఆ దిశగా ఇప్పుడు అక్కడ 16 అంటే రేపు పొద్దున మనకు కూడా 16 అవ్వచ్చు. అప్పుడు తమిళనాడులో విజయ్ అయినా ఇక్కడ పవన్ కళ్యాణ్కైనా ఓట్లు భారీగా పెరుగుతాయి అన్నమాట.